ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కంప్యూటర్ బేసిక్స్ ఇంటర్నెట్ అనే టాపిక్ పైన టాప్ 75 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జంక్ ఈమెయిల్ ఈజ్ ఆల్సో కాల్డ్. జంక్ ఈమెయిల్ని స్పామ్ అని కూడా అంటారు. లెంత్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఈస్ 4 bytes ఆర్ 32 bits. ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఈస్ 32 bits. న్యూ వర్షన్ IPv6 యొక్క లెంత్ ఎంత అంటే 128 bits. విచ్ ప్రోటోకాల్ యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్లో ఏ ప్రోటోకాల్ని యూజ్ చేస్తారు అంటే TCP/IP ప్రోటోకాల్ని యూజ్ చేస్తారు. DNS stands for, the full form of the DNS is domain name server. ఎవ్రీ కంప్యూటర్ ఇన్ ఇంటర్నెట్లో కంప్యూటర్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే దాని యొక్క IP అడ్రస్ వల్ల ఐడెంటిఫై చేస్తారు. వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ మెయిల్? ఈమెయిల్ అంటే ఏంటి? యూజ్డ్ టు సెండ్ ఎలక్ట్రానిక్ మెసేజ్ ఓవర్ ద ఇంటర్నెట్. విచ్ ఐడెంటిఫైస్ ద టైప్ ఆఫ్ వెబ్సైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే డొమైన్ నేమ్ వల్ల వెబ్సైట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ JDK యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్. దీని ఎక్స్టెన్షన్ ఎలా యూజ్ చేస్తారంటే JDK. వాట్ ఈజ్ అన్ ఈమెయిల్ అటాచ్మెంట్? ఈమెయిల్ అటాచ్మెంట్ అంటే ఏంటి? ఏ సపరేట్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద అనదర్ ప్రోగ్రామ్ సెంట్ అలాంగ్ విత్ అన్ ఈమెయిల్ మెసేజ్. మనం ఎప్పుడైనా మెయిల్ చేసేటప్పుడు వేరే దగ్గర ఉన్న ఫైల్ని మెయిల్లో పంపించాలి అంటే అటాచ్ చేస్తాము. అంటే ఏంది? అది సపరేట్ డాక్యుమెంట్ ఫ్రమ్ అనదర్ ప్రోగ్రామ్. ARPANET stands for, the full form of the ARPANET is Advanced Research Projects Agency. Net full form is network. Web browsers define as application and client-side software. An area on the web where many people come together to communicate online is a chat room. అంటే ఆన్లైన్లో అందరూ వచ్చి కమ్యూనికేట్ కావడాన్ని ఏమంటారు అంటే చాట్ రూమ్ అంటారు. వాట్ ఈజ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్? ISP అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కంపెనీ దట్ సెల్స్ ఇంటర్నెట్ కనెక్షన్ టైం. ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే వాళ్ళను ISP ప్రొవైడర్ అంటారు. మీన్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటారు. ఇంటర్నెట్ డిఫైన్స్ యాజ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ఇంటర్నెట్ మీనింగ్ ఏంటి అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ద ఇంటర్నెట్ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ 1960లో ఫస్ట్ డెవలప్ చేయడం జరిగింది. WWW స్టాండ్స్ ఫర్, ఇక్కడ 4 W's ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వరల్డ్ వైడ్ వెబ్, వామ్. ఆప్షన్స్లో కనుక వరల్డ్ వైడ్ వెబ్ ఇస్తే మీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇక్కడ 4 W's ఉన్నప్పుడు ఎక్స్ట్రా వామ్ అని వస్తుంది. విచ్ HTML ట్యాగ్ యూజ్డ్ ఫర్ లార్జెస్ట్ హెడ్డింగ్కి ఏ ట్యాగ్ని యూజ్ చేస్తారు అంటే ఇక్కడ ఉన్న ట్యాగ్ HI 2 బ్రాకెట్స్గా ఉంటాయి. The process of a computer receiving information from a server by the internet is known as downloading. Which search engine searches other search engines? అంటే Meta. A horizontal line can be added in a web page with tag అంటే HR. Internet Explorer and Safari are the examples of web browsers. Documents of the web that are transported over the internet are called web pages. Which is a portion of the internet that contains billions of documents? అంటే వరల్డ్ వైడ్ వెబ్లో బిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. The internet is the offspring of the which project? Means ARPANET. HTML is used to వెబ్ పేజ్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తారు. HTML ఆల్రెడీ ఫుల్ ఫామ్ చూసాం కదా, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇన్ ఇంటర్నెట్ టర్మినాలజీ IP మీన్స్ TCP/IP ప్రోటోకాల్ అని చెప్పాం. IP అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. వెబ్సైట్స్ ఫ్రంట్ పేజ్ ఆర్ మెయిన్ పేజ్ ఈజ్ కాల్డ్. వెబ్సైట్ యొక్క ఫ్రంట్ పేజ్ ఆర్ మెయిన్ పేజ్ని హోమ్ పేజ్ అని కూడా అంటారు.
వెరిఫికేషన్ ఆఫ్ ఏ లాగిన్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ నోన్ యాజ్. లాగిన్ నేమ్ని పాస్వర్డ్ని వెరిఫికేషన్ చేయడాన్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ అంటారు. మూవింగ్ ఫ్రమ్ వన్ వెబ్సైట్ టు అనదర్ ఈజ్ కాల్డ్ బ్రౌజింగ్. The equipment needed to allow home computers to connect to the internet is called modem. హోమ్ కంప్యూటర్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకోవాలి అంటే మోడెమ్ అనేది అవసరం ఉంటుంది. The server on the internet is also known as host. A user can get files from another computer on the internet by using which protocol వల్ల మనం వేరే కంప్యూటర్ నుంచి ఫైల్స్ పొందగలము అంటే FTP. ద ఫస్ట్ నెట్వర్క్ దట్ ప్లాంటెడ్ ద సీడ్స్ ఆఫ్ ఇంటర్నెట్ కనుక్కోవడానికి ఫస్ట్ నెట్వర్క్ ఏది అంటే ARPANET. వాయిస్మెయిల్, ఈమెయిల్, ఆన్లైన్ సర్వీస్, ద ఇంటర్నెట్ అండ్ WWR ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెలికమ్యూటింగ్. విచ్ ఈజ్ ద స్లోయెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీస్? కేబుల్ మోడెమ్ అనేది స్లోయెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్. The collection of links throughout the internet creates an interconnected network called the bookmarks. TCP stands for Transmission Control Protocol. So, internet lo manam use chesevi two protocols, TCP/IP. IP is for Internet Protocol, TCP for Transmission Control Protocol. విచ్ ప్రోటోకాల్ హెల్ప్ ద ట్రాన్స్ఫర్ ఫైల్ బిట్వీన్ కంప్యూటర్ మధ్య ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము అంటే FTP ప్రోటోకాల్ని యూజ్ చేస్తాము. XML స్టాండ్స్ ఫర్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద XML ఇస్ ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ ఈ అనేది సైలెంట్. ISDN స్టాండ్స్ ఫర్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ISDN ఇస్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్. ఇంటర్నెట్ యూజెస్ ఏ టైప్ ఆఫ్ స్విచ్చింగ్ని యూజ్ చేస్తారు అంటే ప్యాకెట్ స్విచ్చింగ్ని యూజ్ చేస్తుంది. డాష్ టు సెండ్ అండ్ రిసీవ్ ఎలక్ట్రానిక్ మెయిల్. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మనం మెయిల్స్ రావడానికి సెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీన్ని SMTP అంటారు. SMTP మీన్స్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సీక్రెట్ కీ ఎన్క్రిప్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రైవేట్ ఎన్క్రిప్షన్. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వుడ్ జనరల్లీ హ్యావ్ ద విచ్ డొమైన్ నేమ్? ఎడ్యుకేషన్ వాళ్ళు డొమైన్ నేమ్గా ఎక్స్టెన్షన్ ఏం పెట్టుకుంటారంటే .edu పెట్టుకుంటారు. ఏ వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఇంటర్నెట్ యాక్సెస్ బై ట్రాన్స్మిటింగ్ డిజిటల్ డేటా ఓవర్ ద వైర్స్ ఆఫ్ లోకల్ టెలిఫోన్ నెట్వర్క్ ఈజ్ ప్రొవైడెడ్ బై DSL మీన్స్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. ISP exchanges internet traffic between their networks by internet exchange point. Which protocol assign the IP address to the client connected in the internet? IP addresses ఎవరు ఇస్తారు అంటే DHCP. The full form of the DHCP is Domain Host Control Protocol. Who is the father of internet? Windkerf. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ఏ అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ హ్యాకింగ్. అంటే మన కంప్యూటర్ని వేరే వాళ్ళు యూజ్ చేస్తే, మనకు తెలియకుండా యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు? హ్యాక్ చేశారు అంటారు. హూ ఇన్వెంటర్ వరల్డ్ వైడ్ వెబ్? WWWని ఎవరు కనుక్కున్నారు అంటే టిమ్ బెర్నూలిస్-లీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈమెయిల్? రే టామ్లిన్సన్. డిఫాల్ట్ పోర్ట్ ఫర్ HTTPకి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 25. ఏ వెబ్ అడ్రస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ URL అంటారు. వెబ్ అడ్రస్ని URL కూడా అంటారు. URL స్టాండ్స్ ఫర్, వెబ్ అడ్రస్ని URL అంటారు కదా, URL ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇంటర్నెట్ స్టాండర్డ్ ఈజ్ MIME అంటే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. అంటే ఇంటర్నెట్లో మనం యూజ్ చేసే పిక్చర్స్ కానీ సింబల్స్ కానీ సపోర్ట్ చేయడానికి ఏ స్టాండర్డైజేషన్ అంటే MIME మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ అనేది స్టాండర్డైజేషన్. IRC స్టాండ్స్ ఫర్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద IRC is ఇంటర్నెట్ రిలే చార్ట్. A popular application of computer networking is the World Wide Web of News Group called. So, ఏ అప్లికేషన్ ఈ న్యూస్ గ్రూప్ యూజ్ చేస్తుంది అంటే నెట్ న్యూస్. SMTP స్టాండ్స్ ఫర్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్.
The email component of Internet Explorer is called Outlook Express. What is the Hypertext Transfer Protocol? HTTP అంటే ఏంటి? The transfer protocol to transfer web page to browser. అంటే ఎవరైనా మనకి కావాల్సిన డేటాని కావాలి అనుకున్నప్పుడు ఏ ప్రోటోకాల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మనకు కావాల్సిన డేటాని అందిస్తుంది. దాన్ని ఏమంటారు? బ్రౌజింగ్ అని కూడా అంటారు. CGI stands for Common Gateway Interface. USB stands for, the full form of the USB is Universal Serial Bus. Which protocol used to report error message? Error message ni ఏ protocol display చేస్తుంది అంటే ICMP. Which protocol used to report error message? ICMP. ICMP stands for Internet Control Message Protocol. విచ్ ఏజెన్సీ అసైన్ IPS? IP అడ్రస్ని ఏ ఏజెన్సీని అసైన్ చేస్తుంది అంటే ICANN. ICANN అనే ఏజెన్సీ IP అడ్రస్ని ఇస్తుంది కంప్యూటర్స్కి. సో ICANN స్టాండ్స్ ఫర్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ICANN ఈస్ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నెంబర్స్. HTTPS స్టాండ్స్ ఫర్ Hypertext Transfer Protocol Secure. Sending an email similar to writing a letter. The home page of a website is, home page ni first page అని కూడా అంటారు, front page అని కూడా అంటారు. The process of trading goods over the internet is known as, ఇంటర్నెట్లో సెల్లింగ్ చేయడాన్ని ఏమంటారంటే ఈ ట్రేడింగ్ అంటారు. The secret code that gives you access to some program is password. Thank you. If you like my video, please like, share, subscribe my channel.